హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాస్ డైరీ. వీడియోస్ అయితే చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే నేను కొంచెం బిజీ ఉండే, దానివల్ల ఎడిటింగ్కి లేట్ అయింది. ఈ వీడియోలో మా అరుణాచలం ట్రిప్లో మేము ఏమేమి చూసాము అండ్ మా ఫ్రెండ్స్తో వెళ్ళాను కదా, అక్కడ ఏ హోటల్లో స్టే చేసాము, ఏ టైంకి దర్శనం చేసుకున్నాము, అక్కడ ఏమేమి ఉంది అన్నీ చూపిస్తాను. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో గిరి ప్రదక్షిణ చేద్దామన్న టైంకి మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ తీసుకున్నాక బయటికి వెళ్ళే టైంకి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇది ఒక టెస్ట్ లాగా అనిపించింది మాకు సడన్గా. ఏంటి గిరి ప్రదక్షిణ చేద్దామనేసరికి ఇంత వర్షం వస్తుంది సడన్లీ అనుకున్నాం. చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళు గిరి ప్రదక్షిణ కోసమే. సో అయినా కానీ కాసేపటికి వర్షం తగ్గింది. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ నుంచి రాజగోపురం నుంచి ఎవరైనా కానీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నట్టు. సో అక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేస్తారు. హారతి వెలిగిస్తున్నారు. సో చూసారు కదా, ఎల్లో కలర్లో రవితేజ ఉన్నాడు మా ఫ్రెండ్. సో మాకు ఫుల్ వర్షం వచ్చేసరికి భయం వేసింది. ఇంకా మధ్యలో వర్షం వచ్చినా కానీ సేఫ్టీ కోసం ఈ రెయిన్ కోట్లన్నీ 150 రూపీస్ పడింది పర్ హెడ్. సో తీసుకున్నాము, ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా ఇంత వర్షాన్ని తట్టుకునే బదులు. చాలా చల్ల వెదర్ అన్నట్టు. సూర్య అతను ఎల్లో టీషర్ట్. సో ఇంకా అందరం కొనుక్కున్నాము. గిరి ప్రదక్షిణకి ఇక పకడ్బందీగా రెడీ అయినట్టే అనుకున్నాం. సో ఇంకా వినయ్ వచ్చేసి దీపం పైనే వెలిగిద్దామనేసి అక్కడ వర్షం వస్తున్నా కానీ అక్కడే వెలిగిస్తా అని ట్రై చేస్తున్నాడు చూడండి. మేము కింద కూడా కొంతమంది పెట్టారు, అక్కడ పెట్టినాం మేమేమో. సో ఆ టైంలో కూడా 12కి కూడా అక్కడ రాజగోపురం దగ్గర చాలా షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయి, చిన్న చిన్న ఇట్లా కొబ్బరికాయలు, కుంకుమ ఇవన్నీ అమ్మేవాళ్ళు. సో చాలామంది అయితే నైటే ఇక్కడ దర్శనం అంటే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఫైనల్లీ వినయ్ అయితే వెలిగించాడు దీపాన్ని. అందులో రాజగోపురం అంటే మెయిన్ ఎంట్రీ అన్నట్టు గుడి లోపలికి. ఇంకా చూస్తున్నారు కదా, 14 కిలోమీటర్స్ నడవాలి ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ. సో మధ్యలో మాకు జింకలు కనిపించాయి. సో 14 కిలోమీటర్స్ అంటే ఏం చెప్పులు లేకుండా నడవడం ఈజీ కాదు. సో ఆ ఎల్లో లైన్ మొత్తం మనం నడవాలన్నట్టు. సో మేము ప్రజెంట్ వచ్చేసి 9 కిలోమీటర్స్ దాటినాము. సో ఇక్కడైతే మాకు 14 కిలోమీటర్స్ చూపిస్తుంది. 9 కిలోమీటర్స్ అంటే ఇంకా మాకు 5 కిలోమీటర్స్ నడవాలి. సో చాలా కొంచెం అయితే టైర్డ్ ఉంది, బట్ ప్రాబ్లం ఏం లేదు, నడవచ్చు అనే హోప్ అయితే ఉంది. సో ఇక్కడ మా వెనకాల టీవీ మలయ అని చూడండి. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనేసి అందరూ నైటే గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రిఫర్ చేస్తారన్నట్టు. ఫైనల్లీ మేమైతే గిరి ప్రదక్షిణ ఇంకా చేసాము. మధ్యలో కొంచెం సాక్స్ కూడా వేసుకున్నాం, చెప్పులు వేసుకోవద్దు అనేసి. సో 14 కిలోమీటర్స్ ఒక 4 అవర్స్లో ఖతం చేసినాం అన్నట్టు. సో ఇంకా మేము దర్శనానికి అయితే రెడీ అయిపోయాము. ఫుల్ టైర్డ్ అయిపోతే కొంచెంసేపు పడుకొని దర్శనానికి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వచ్చినాం అన్నట్టు. సో ఇది వచ్చేసి అరుణాచల టెంపుల్ అన్నట్టు, మెయిన్ టెంపుల్. ఇక్కడ ఇంకా గుడికి వెళ్ళే మేము హోటల్కి అసలు 200 మీటర్స్ కూడా లేదు మా హోటల్కి. టెంపుల్ చాలా దగ్గరలో దొరికింది. హోటల్ కూడా నేను చూపిస్తాను. సో రాజగోపురం నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో మేము ముగ్గురమే దర్శనం చేసుకుంటున్నాం, ఎందుకంటే వినయ్ అండ్ రవితేజ ఇద్దరు ముందే చేసేసుకున్నారు మార్నింగ్. మేము ఇంకా టయర్డ్ అయిపోయి అక్కడ పడుకొని కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయ్యి చేసుకున్నాం అన్నట్టు. సో టెంపుల్ వచ్చాకైతే నేను షాక్ అయిపోయాను అసలు. అంటే నేను ఈ టెంపుల్కి వచ్చే ముందు నేను లిటరల్లీ ఏ ఇమేజెస్ చూడాలనుకోలేదు, జస్ట్ టెంపుల్ గురించి విన్నాను. బట్ చూస్తే నాకు థ్రిల్లింగ్ పాయింట్ ఉండదనేసి చూడకుండా వచ్చాను. చూసిన తర్వాత ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసిన తర్వాత చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అక్కడ కనిపించే కొండనే అరుణాచల గిరి అన్నట్టు. ఆ కొండ చుట్టే మనం తిరిగినాం అన్నట్టు. ఇంకా చూపిస్తా వీడియోలో, మంచిగా కనిపిస్తుంది చూడండి. సో లైన్లో అయితే మేము వెళ్ళాము. అంటే 50 రూపీస్ టికెట్ ఉంది, జనరల్ టికెట్ ఉంది. సో మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే 50 రూపీస్ టికెట్ కంటే జనరల్లోనే తక్కువ ఉన్నారు అనేసి చెప్పారు. సో ఇంకా జనరల్కి వెళ్ళిపోయాము. మాకు ఒక 45 మినిట్స్లో దర్శనం కూడా జరిగింది. సో చూస్తున్నారు కదా, ఎంత క్రియేటివిటీ ఉంది. మొత్తం డీటెయిలింగ్ చాలా మంచిగా ఉంది. ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్కి ఇంత డీటెయిలింగ్. యాక్చువల్లీ తమిళనాడు అంటేనే టెంపుల్కి ఫేమస్. ఇలాంటి ఇంత పెద్ద టెంపుల్స్ ఎలా కట్టారని అనుకున్నాను. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. మీరైతే ఖచ్చితంగా టెంపుల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తమిళనాడు ఎక్స్ప్లోర్ చేయడం చాలా మంచి ప్లేస్. ఫస్ట్ అది ఎక్స్ప్లోర్ చేయండి అని నేను చెప్తాను.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం చాలా మంచి వెదర్ ఉంది. కాసేపు ఇంకా మెల్లగా ఈ ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఇంకా వచ్చామన్నట్టు. సో ఇంకా అప్పటికే లైన్ పెరుగుతూనే ఉంది. చూస్తున్నారు కదా కొండపైన మంచు ఎలా ఉందో, అదే అరుణాచలగిరి అన్నట్టు. చాలా అంటే అక్కడ కనిపిస్తుంది కదా, చాలామంది వచ్చినారు. ఆ రోజు వీకెండ్ కదా, బట్ మాకు మంచిగా దర్శనం జరిగింది. అండ్ అక్కడ కూర్చొని ప్రసాదం తిన్నాము. అవన్నీ కొన్ని కొన్ని మిస్ చేసిన ఏంటంటే, మేము హరిలో ఉండే, మాకు మార్నింగ్ మళ్ళీ 11కి ట్రైన్ ఉంది అక్కడ నుంచి హైదరాబాద్కి. సో బట్ డిలే అయింది, కానీ మాకు 11కే అనేసి తొందర వచ్చాము. తర్వాత వచ్చిన తర్వాత మాకు తెలిసింది డిలే అయింది ట్రైన్ అనేసి. సో మొబైల్స్ కూడా మనము లోపలికి తీసుకోవచ్చు, బట్ సైలెంట్లో పెట్టాలి. ఇక్కడ బయట వచ్చేసరికి ఇంకా ఇదంతా మెయిన్ టెంపుల్కి బయట అన్నట్టు. చాలా బాగుంది. ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంది. టెంపుల్లో ప్రతి ఒక్క టెంపుల్లో ఇలా కొలను అయితే అరేంజ్ చేసినారు, మంచిగా అనిపించింది. సో ఖచ్చితంగా 1 డే మాత్రం మీరు అరుణాచలంకే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మేము హాఫ్ డేనే అయిపోయింది. నైట్ గిరి ప్రదక్షిణ అండ్ పొద్దున్నే దర్శనం చేసుకొని ఇంకా వెంటనే వెళ్ళాల్సి వచ్చింది. సో దానివల్ల మీరు, నేను చెప్పేది ఏంటంటే, ఒక 2 డేస్ పెట్టుకోండి. ఒక నైట్ గిరి ప్రదక్షిణ, ఇంకో రోజు దర్శనం, ఇంకా కొంచెం షాపింగ్ ఏమైనా చేసుకోండి. తర్వాత మీరు వెళ్ళిపోతే బెటరు. సో అరుణాచలం టెంపుల్ యొక్క ఇది ఏమంటారు, మినియేచర్ రెప్లికా అన్నట్టు. దానిలాగానే చూసారు కదా కొండ ఎలా ఉందో. ఆ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడిచాము. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచిగా ఉంది. మనకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. నేను ఇంకా మధ్యలో వీడియోస్ తీయడం మర్చిపోయా, ఎందుకంటే ఆ నడవడం అనేది కొంచెం బిగ్గెస్ట్ టాస్క్ అనిపించింది. బట్ నడిచిన తర్వాత లెగ్స్ అయితే పెయిన్ వచ్చినాయి, బట్ రెస్ట్ తీసుకోవడం వల్ల కొంచెం మంచిగా ఉంది. ఆ ఇంపాక్ట్ కూడా ఒక 2-3 డేస్ వరకు మాకు వెళ్ళలేదు. పెయిన్ అయితే ఉండే లెగ్స్. సో షాపింగ్ ఏరియా కూడా మేము చూసుకోలేదు. మోస్ట్లీ ఏంటంటే ఆకలి వేస్తుంది అనేసి తొందర వచ్చినాము. చూస్తున్నారు కదా గోపురం ఎంత పెద్దగా ఉందో, రాజగోపురము. అసలు ఎప్పుడో కన్స్ట్రక్షన్ జరిగింది, చాలా పెద్దగా ఉంది. ఇది రాజగోపురం ముందల. సో మేము వెంటనే ఇంకా ఆకలేస్తుంది అనేసి రవి వాళ్ళు ఛాయ్ తాగిరు ఫస్ట్. కొంత ముందు వచ్చి మేము కూడా అక్కడ తాగుదాం అనేసి కాఫీ తాగినాము. బాగుంది. ఇక్కడ టెంపుల్కి మనకి దగ్గరలోనే ఉంది ఈ హోటల్. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం అక్కడ టీ తాగండి, కాఫీ తాగండి. సో చెన్నై స్పెషల్ ఇలా ఉంటుంది, మద్రాస్ టీ అని. సో ఇది వచ్చేసి మేము తీసుకున్న హోటల్. మాకు ఈ హోటల్ వచ్చేసి రవి వాళ్ళ ఆఫీస్ వాళ్ళ సార్ రికమెండ్ చేసినాడు, తెలిసిన వాళ్ళు ఉంటే. సో ఇంకా ఆల్రెడీ అంతా ప్యాకింగ్ అయిపోయింది, నేను రూమ్ చూపిద్దామనేసి వచ్చాను. వినయ్ ఆల్రెడీ ఇంకా ప్యాక్ అయిపోయింది, అన్నీ తీసేసుకుంటున్నాడు. సో ఈ రూమ్ అయితే 2 రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో ఒక బెడ్ ఉంది, ఇంకో బెడ్రూమ్ ఉంది. సో 2 బెడ్స్. ఎలాగో మేము నైట్ పడుకోలేదు, జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి బెడ్స్ ఉన్నాయి. సరిపోయింది 5 మెంబర్స్ అయినా కానీ, ఎందుకంటే ఒకరు అసలు వినయ్ అసలు పడుకోలేదు. మేమైనా కాసేపు రెస్ట్ తీసుకున్నాము. సో ఇంకా మేము తొందరగానే ఒక 12కి అలా వచ్చేసినాము బస్ స్టాప్కి, హైదరాబాద్కి రిటర్న్ అవ్వడానికి. ఈ వీడియో రూమ్కి చాలా కాస్ట్ ఉంది. సో డిపెండ్స్ కాబట్టి రూమ్ అడ్రస్ అవన్నీ అయితే నేను తర్వాత చెప్తాను ఎప్పుడైనా. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను కామెంట్లో కనుక్కొని నేను చెప్తాను. ఇది స్టేషన్ కూడా చిన్నదే. ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాను. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ ఎండ్ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేయండి. లైక్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి. ఎవరైతే చూసిన వాళ్ళు, అట్లీస్ట్ నాకు తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ పెడితే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అసలు చూస్తున్నారా చూడట్లేదని, ఇంకా మరిన్ని వీడియోస్ వస్తున్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివాస్ డైరీ. బాయ్ బాయ్.